రైతులందరికీ గుడ్ న్యూస్. ఇక నుంచి మీకు 2 లక్షల రుణమాఫీ క్షణంలో అయిపోతుందని రేవంత్ రెడ్డి చెప్పిన ఆదేశము V6 రాసిన బంటు కరపత్రము ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము. 500కి గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు వారంలో అమలు. త్వరలోనే రూపాయలు 2 లక్షల రుణమాఫీ. వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా సీఎం. ఒరిక్క ఇది మామూలు లేదు ముచ్చటైతే. గ్యాస్ జనవరి 1వ తారీఖు ఇస్తాడు. ఆ గ్యాస్ కాస్త గ్యాస్లో ఉన్న గ్యాస్ లీక్ అయిపోయి ఎటో వెళ్ళిపోయింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు డిసెంబర్ 28వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కరెంటు మీటర్లు హీట్ ఎక్కి పేలిపోతున్న తరుణం ఇప్పుడు. దాని గురించి ఇప్పటిదాకా పట్టించుకునే పరిస్థితి. వారంలో అమలు, వారంలోనే అమలట. ఇన్ని రోజుల నుంచి నెలల కొద్దీ అమలు అయితేనే ఉంటాయి కానీ ఇప్పుడు వారంలో క్షణంలో అయిపోతాయట. ఆ వారం కూడా చూద్దాం. ఈ రోజు నుంచి ప్రజలందరూ డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక వారం చూద్దాం. ఇక త్వరలోనే రూపాయలు 2 లక్షల రుణమాఫీ. మీరు డిసెంబర్ 3వ తారీఖు 2 లక్షలు తీసుకోరండి, నేను డిసెంబర్ 9వ తారీఖున ఇట్లా సంతకం చేసి పడేస్తా, ఇట్లా మాఫీ చేసి పడేస్తాను. రేవంత్ రెడ్డి డిసెంబర్ బాయే, జనవరి బాయే, ఇప్పుడు ఫిబ్రవరి ఇంకో 10 రోజులు అయితే ఫిబ్రవరి పోయి మార్చి వస్తుంది. మరి ఇది కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తాడట. చూద్దాం ఎన్ని రోజులు దాకా ఉందో చూద్దాం. వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా సీఎం. ముందు రైతు బంధు ఇవ్వు, ముందు రైతు బంధు ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇద్దువు. రైతు బంధు ఇవ్వడానికి ప్రయత్నం చేయ రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఈ డ్రామాలు పడుతున్నాయి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తే యుద్ధం గెలిచినట్లు. ప్రజలు బండకేసి కొట్టిన కేసీఆర్, కేటీఆర్, హరీష్కి బుద్ధి రాలేదు. ఈరోజు ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్లు దోపిడికి ఆలోచించిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి మనల్ని ముంచిండు. ఎంపీగా గెలిపించి పాలమూరును పాడవ పెట్టిండు. ప్రజలకు క్షమాపణ చెప్పినాకనే కేసీఆర్ ఓట్లు అడగాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందో కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి చెప్పాలని డిమాండ్. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శంకుస్థాపన. అయ్యా రేవంత్ రెడ్డి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినండి. ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనారు. ఎవరు ఎక్కడైనారు? ప్రజలు, తెలంగాణ ప్రజలు చూడలేదా ఎవరు ఒకటైలో? సెంట్రల్ పార్టీ గుర్తొచ్చినప్పుడు నరేంద్ర మోడీని పోయి కలిసి వచ్చింది మీరు. అదానిని పెట్టుబడుల కోసం అనుమతి ఇచ్చింది మీరు. నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మీరు. ఇప్పుడు ఎవరెవరు ఏకమై ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏకమై ఉన్నారు. ఇది ప్రజలకు ఒకటి అర్థం కావాలి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టు. ఈ యుద్ధం దేనికో తెలుసా? 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు 14 సీట్లు ఎంపీ సీట్లు గెలిస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయి, లేకుంటే రావు. ఎందుకంటే ఇక్కడ ఊడిగం చేసుకునే ప్లాన్ అయితే జరిగింది. ప్రజలు బండకేసి కొట్టే కేసీఆర్, కేటీఆర్కి, హరీష్ రావుకు బుద్ధి రాలే. ఉడేమో వాళ్ళైనా ఉన్నారు కాబట్టి ఈరోజు కొంతైనా పని చేస్తాను. కానీ వాళ్ళు కానీ లేకుంటే మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి అదానికో నరేంద్ర మోడీకో ఎప్పుడు అమ్మేసి వెళ్ళిపోయేటోడు. నాకు తెలిసి అయితే రోజు ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్లు దోపిడికి ఆలోచించిండు. మరి కేసీఆర్ ఆలోచించినప్పుడు మీరేం చేస్తున్నారు? మరి అధికారంలోకి వచ్చి ఎంపీ గెలిచిన పాలమూరును పడావు పెట్టిండు. పాలమూరుని పడావు పెట్టింది మీరు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం లేకుండా కరువు కాటకాలు తీసుకొచ్చింది మీరు, కేసీఆర్ ప్రభుత్వం కాదు. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శంకుస్థాపన. మరి ఇవన్నీ చేయాల్సింది పోయి, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, కొడంగల్ మాత్రం వేల కోట్ల రూపాయలు తీసుకురావడానికి ఆడ నుంచి వచ్చింది రేవంత్ రెడ్డి గారు. మీరు దీనికి తెలంగాణ ప్రజలకు పూర్తి సంక్లిష్టమైన వివరణ అంది ఇవ్వాల్సిన అవసరం ఎంత వాస్తవానికి ఉంది. 6 గ్యారెంటీలో ఇప్పటికే 2 అమలు చేస్తున్నామని, రాబోయే వారం రోజులు 500కి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు స్కీములు కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేస్తామని వచ్చే నెల 15 లోపు అందరికీ రైతు భరోసా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. మరి ఏమో సిగ్గుండారా నాయన కొంచెమైనా. ఫిబ్రవరి ఎండింగ్ లోపు అన్ని చేసేసా అని చెప్పిన ఈ ప్రభుత్వము మళ్ళీ వచ్చే అంటే మార్చి నెల 15 లోపల మళ్ళీ టైం ఇస్తే అప్పటిదాకా చేసి పెడతారు, లేకుండా చేయరట. తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు, క్యాబేజీ ఫ్లవర్ పెడుతున్నాడు. క్యాబేజీ ఫ్లవర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను
ఆదరించి గెలిపించారని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆదరించారని కోరారు. రాష్ట్రం నలుమూలలుగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇదే చెబుతున్నారు. ఇక ఆదరించి గెలిపించినందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజల చేతులు చిప్పకూడు మిగిల్చినావు, రైతుల చావులు చూసేదాకా చూసినావు, ఆటో డ్రైవర్ల చావులు చూసినావు, ఇంకా నానా రకాల అరాచకాలు జరుగుతున్నా కూడా ప్రజలందరూ చూసుకుంటా ఊరుకున్నారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఇంకోసారి ఆదరించి ఎంపీ సీట్ల ఎలక్షన్లో గెలిపిస్తేట ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అడుగుపెట్టిన కాడ బంగారం చేసిస్తా, అడుగుపెట్టిన కాడ సిల్వర్ జూబ్లీ చేసిస్తా అని మాటలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలట. మరి అన్యాయాలు బీభత్సంగా పెరిగిపోతూ ఉంటే ఈ నాయకులు ఏడ అవపడతలేరు, ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏడ వచ్చి ఆదేశం ఇవ్వడం లేదు. కాకపోతే వారిపైన హుకుం జారీ చేస్తున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటి అర్థం కావాలి. యుద్ధం ఇంకా అయిపోలేదు, విరామం మాత్రమే ఇచ్చినాం. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లలో 14 సీట్లు గెలుచుకోవాలని, అప్పుడే యుద్ధం గెలిచినట్లు 14 సీట్లు గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గ కొడంగల్కు కోస్గి మండలంలో బుధవారం సీఎం పర్యటించారు. ఆడ పర్యటించడానికి రాలే, మళ్ళీ కొడంగల్లో ఆదరించి నేను గెలిపించారు, ఇంకొకసారి గెలిపియండి, మీ భూముల్ని మొత్తం కాజేస్తా. ఈ పాటికే అక్కడ గరీబీ హఠావో ఇచ్చిన భూముల్ని కాజేసింది. ఈ పేపర్ రాయలేదు, కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ ఇంకోసారి ఆదరించి నా నియోజకవర్గం తరపున నన్ను గెలిపియండి, మీ భూముల్ని కాస్త అమ్మేసి డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటా, మీ చేతుల్లో చిప్పకూడు మిగులుస్తా, మీ బతుకుల్ని ఆగం చేస్తా, ఆ విధంగా చెప్తున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటి అర్థం కావాలి. అదే కొడంగల్ నియోజకవర్గంలో భూములను పూర్తి స్థాయిలో కబ్జాకు పాల్పడుకున్నాడు రేవంత్ రెడ్డి. దానికి ఎదురు తిరిగిన రైతులను జైలు పాలు చేసిండు రేవంత్ రెడ్డి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎక్కడైతే కొడంగల్లో మీటింగ్లో ఉన్నాడో ఆ సాయంత్రం దాకా 2 పిఎస్ల మధ్యలో ఆ రైతులను ఇబ్బంది పాలు చేసుకుంటూ తిప్పుకుంటూ తిరిగారు. ఇదే కాంగ్రెస్ హయాంలో అయితే ఇక ఎంపీ ఎలక్షన్లో గెలిస్తే మాత్రం ఆ రైతుల మొండల మీద తలకాయలు ఉంటాయో ఉండయో ఆ విధంగా పన్నాగం అనుకున్నారు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయితే. ఈ తెలంగాణ ప్రజలకు నిజాలు వాస్తవాలు అర్థం కావాలి.